జిడ్డుని కరిగించే తత్వం ఆల్కహాల్కి ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ కొవ్వును కూడా కరిగిస్తుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ కొన్ని రకాల ఆల్కహాల్స్ కొవ్వుని పెంచుతాయి కరిగించే బదులు. ఎంతో ముఖ్యమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే రాబోయేది న్యూ ఇయర్. అసలు ఇదంతా పండగ సీజన్. పండగలు అంటేనే మన వాళ్ళకి గుర్తుకొచ్చేది ఆల్కహాల్. అయితే కొన్ని రకాల ప్రత్యేకమైన ఆల్కహాల్స్ అధిక బరువుని పెంచుతాయి. అంటే దీనివల్ల అధిక బరువు వల్ల వచ్చే అన్ని కాంప్లికేషన్స్, అంటే షుగర్ నుంచి గుండె జబ్బుల వరకు అన్నీ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది, ఫ్యాటీ లివర్ లాంటివన్నీ. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, వీటిని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒక 5 రకాల ఆల్కహాలిక్ డ్రింక్స్, వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటితోటి మీరు బరువు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఏమిటివి వరుసగా మనం తెలుసుకుందాం వీటిని. ఎందుకంటే ఈ మధ్య కల్చర్ మారింది. లేట్ నైట్ పార్టీలు, పూర్తిగా తాగేయటం, ఎంజాయ్ చేయటం, ఇలాంటివి శరీరంలో కొవ్వుని పెంచుతూ ఉన్నాయి. అందుకే క్రమంగా కొవ్వు వల్ల వచ్చేటువంటి షుగర్ లాంటివి, ఫ్యాటీ లివర్ లాంటివి ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి ఈ మధ్య. కాబట్టి ఆ కొండలాంటి పొట్ట మీ శరీరానికి రాకుండా ఉండాలంటే, నాజుగ్గా స్టిమ్గా మీ పొట్ట ఉండాలంటే, మీరు తాగేటటువంటి ఆల్కహాల్ పానీయాలు మీద ఒక కన్నేసి ఉంచండి. ఇది చాలా ముఖ్యం. మీరు తాగేటటువంటి ఆల్కహాల్లో కొవ్వు లేదు అని మీరు నిర్ధారించుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, దాదాపు కొవ్వు డైరెక్ట్గా ఉండదు కానీ క్యాలరీలు ఉంటాయి. క్యాలరీల వల్ల కొవ్వు పెరుగుతుంది. అంటే ఈ తాగుడు అనేది బరువుని పెంచుతుంది. దీనికి కారణం ఆల్కహాల్ త్వరగా ఆక్సిడేషన్ చెందుతుంది. ఆయుర్వేదంలో దీని ఒక ప్రత్యేకమైన పదంతో చెప్పారు. ఇదే వ్యవాయి వికాసి, అంటే వేగంగా వ్యాపించటం. ఈ వ్యవాయి వికాసి అనే గుణాలు సరిగ్గా విషానికి ఉంటాయి. అందుకే ఆల్కహాల్ విషంలాగా మనిషిని చంపుతుంది అంటుంది ఆయుర్వేదం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ కొవ్వుని కరిగించేటటువంటి ఆ ప్రక్రియ అనేది దీంతో నెమ్మదిస్తుంది. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ తోటి కలిసి బాగా తాగేట అలవాటు మీకు ఉంటే తక్షణం దాన్ని మీరు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే చాలామంది అలా అందరితో ఉన్నప్పుడు తెలియకుండా తమకి ఎక్కువ తాగేస్తూ ఉంటారు. ఇలాగ అధికంగా కొవ్వుని కలిగించేటటువంటి ఒక 5 ఆల్కహాలిక్ డ్రింక్స్ని మనం తెలుసుకోబోతున్నాం. వీటిని తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే, చాలా కామన్గా మనం చూసేది బీర్. చాలామంది అనుకుంటారు బీర్ అనేది అసలు ఆల్కహాల్ కానే కాదు అనుకుంటుంటారు, కానీ తప్పు. మళ్ళీ ఈ బీర్లో లైట్ బీర్ అనేది అసలు ఆల్కహాలే కాదు, ఇది కూల్ డ్రింక్ లాంటిదని వాదిస్తుంటారు. ఇది తప్పే. అది ఎంత లైట్ అయినప్పటికీ కూడా మీకు 110 క్యాలరీలు చేరుస్తుంది ఈ బీర్ అనేది. బీర్లో ఈ ఆల్కహాల్ వెరైటీలన్నిటిలోకి క్యాలరీ అనేది, ఆల్కహాల్స్ అన్నిటిని తీసుకుంటే దాంట్లో బీర్ ఒకటి. ఆ బీర్లో క్యాలరీలు అన్నిటికంటే ఎక్కువ. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది ఎండాకాలం ఎండలు బాగున్నప్పుడు, ఉక్కపోతగా ఉన్నప్పుడు బీర్ తాగితే ఆ శరీరం చల్లబడుతుందని, మలినాలు పోతాయని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే, బీరు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అంటే డయూరిటిక్ యాక్షన్ ఉంటుంది కాబట్టి నిర్జలీయతకి లోనవుతారు మీరు. రెగ్యులర్ బీర్లో 150 నుంచి 170 క్యాలరీల శక్తి ఉంటుంది. 7 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉంటుంది. అంటే ఒక టీ స్పూన్కి మించి కార్బోహైడ్రేట్ అనేది, తీపి పదార్థం అనేది ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే బీరు ఎంత మాత్రం మంచిది కాదు, మీరు మానేయాల్సిందే. లేకపోతే బీరు బాబులు, ఆ బీరు పొట్ట మీకు వచ్చేస్తుంది. ఇక రెండోది షాంపెన్. సాధారణంగా ఈ షాంపెన్ అనేది వేడుకలలో వాడుతూ ఉంటారు. ఏదన్నా ఒక గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటారు. ఈ పానీయాన్ని నిజంగా ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేయాలి, అసలు తాగకూడదు. ఒకవేళ దీన్ని ఏదో వేడుకగా వాడుకోవాలంటే ఆ వేడుకకే దీన్ని పరిమితం చేయాలి. బీరు తర్వాత కొవ్వు పెంచే వాటిలో ఈ షాంపెయిన్ అనేది మొదటిది. షాంపెయిన్ తాగటం అనేది కాస్ట్లీ లైఫ్ స్టైల్, అంటే విలాసవంత జీవనానికి చిహ్నంగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఈ డ్రింక్ ఒకసారి తాగితే 90 క్యాలరీలు వస్తుంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక మూడోది వైన్. చాలా కామన్గా కనిపిస్తుంది. రెడ్ వైన్ మంచిది అన్న వాదన ప్రచారంలో ఉంది. అలాగే ఉమెన్, అసలు ఈ వైన్ ఎంత పాతబడితే అంత మంచిది, అంత నాణ్యంగా ఉంటుంది, అంత ఆరోగ్యం అని అనుకుంటూ ఉంటారు. ఇది కూడా మనం ఇన్ ప్రాక్టీస్ తప్పు. మీరు ఎక్కువ కాలం పాటు జీవించాలనుకుంటే తప్పనిసరిగా వైన్ని పరిమితం చేసుకోవాలి, తాగకపోవటం మంచిది. ఎందుకంటే దీంట్లో ప్రతి గుక్కకి 80 క్యాలరీలు వచ్చి చేరతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి గుక్క అంటే ప్రతి సిప్కి 80 క్యాలరీస్ వచ్చి చేరతాయి. మీరు రెగ్యులర్ డ్రింకర్ అయితే మీ
మీ పొట్ట గట్టిగా పెరిగిపోతుంది, దీంట్లో డౌటే లేదు. అయితే మేము కూడా ఆయుర్వేదంలో దీన్ని వాడతాం. ద్రాక్ష అరిష్టం, దశమూల అరిష్టం, ఇలా అరిష్టాలు, ఆస్వాలు, వీటిలో సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ ఉంటుంది. కానీ మేము ఇచ్చే ఆల్కహాల్ అంటే ఈ సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ కలిగినటువంటి ఈ ఆస్వారిష్టాలు అనేవి మెడిసిన్ లాగా ఇస్తాం. అంటే ఒక మోతాదు 10 ml, 15 ml, 20 ml ఇలాగా. కాబట్టి మీరు కూడా ఒకవేళ వైన్ తీసుకోవాలనుకుంటే దాన్ని చప్పరించాలి, అంతేగాని మంచినీళ్ళు తాగినట్టుగా తాగకూడదు. ఇక ఇంకోటి ఈ మధ్య బాగా ఫేమస్ అయింది ఏంటంటే వోడ్కా. ఈ రష్యా దేశ పానీయం వోడ్కా. ఇది ఆరోగ్యం అని అనుకుంటూ ఉంటారు, కానీ అంత మాత్రం కాదు. దీంట్లో 55 నుంచి 60 క్యాలరీలు ఒక్క గుక్కలో వచ్చి చేరతాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వోడ్కాతో అండర్ ఐ బ్యాగ్స్, మొహం ఉబ్బరెచ్చటం, తర్వాత లావ్ ఎక్కటం, ఇవన్నీ జరుగుతాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ మధ్య కాక్టైల్స్ తీసుకుంటున్నారు, రకరకాలు కలిపి, మళ్ళీ దాంట్లో క్రీమ్ వేస్తున్నారు. ఈ క్రీమీ కాక్టైల్స్ కూడా మంచిది కాదు. ఆ క్రీమ్ తేలాడేటటువంటి కాక్టైల్ వల్ల ఎక్కువ కొవ్వు చేరుతుంది శరీరంలో. ఈ రకంగా క్రీము, ఆ తర్వాత మళ్ళీ కాక్టైల్స్, ఇవన్నీ కూడా బరువును పెంచేస్తాయి, ఎందుకంటే క్యాలరీలు ఉంటాయి కాబట్టి. కాబట్టి నిజంగా మీరు బరువు తగ్గాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ మీరు మంచి స్లిమ్గా తయారవ్వాలి అని ఒక రెజల్యూషన్ పెట్టుకుంటే కమింగ్ ఇయర్స్లో ఆ 31st నైట్ తాగితే ఆ రెజల్యూషన్ అంతా కూడా మీకు నాశనం అవుతుంది. కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్, అంటే మీ రెజల్యూషన్ అనేది ఒక రోజు ముందుగానే మీరు స్టార్ట్ చేసుకోండి. అప్పుడు బరువు తగ్గుతారు, స్లిమ్గా తయారవుతారు, అన్నిటికీ మించి మంచి ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఆల్కహాల్ అనేది ఎంత మాత్రం మంచిది కాదు, ఇది బరువుని పెంచుతుంది తప్ప తగ్గించదు. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.